కండలు తిరిగిన టెక్నాలజీ కాస్త ఖరీదే గురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వాహనం మీద తీసుకెళ్లి సచివాలయం కాడ వాళ్ళు కూర్చుంటే సచివాలయం కాడకి పోయి పింఛన్ తీసుకుని వచ్చింది మా అమ్మాయి వికలాంగు. వాళ్ళు అక్కడ ఉండి సచివాలయంలో ఉండి గవర్నమెంట్ సచివాలయం వాళ్ళు అక్కడ ఉండి సచివాలయం ముసలోళ్ళని మొత్తకోళ్ళని అక్కడ తీసుకుపోతే డబ్బు లేదు మళ్ళీ ఏ టైం కాడికి వెళ్ళి తెచ్చుకుంటామని చెప్తే అదే నెలల్లో మళ్ళీ తిరిగిన వాళ్ళు ఉండారు జనం ఇక్కడ పింఛన్ కోసం. అలా దారుణంగా చేశారు ఈ తడం. వాలంటీర్లు ఉన్నప్పుడు ఎందుకు బాగాలేదండి? ఇప్పుడు దాకా ఉండేవాళ్ళ ఏ దగ్గు ముందో ఏ టాబ్లెట్లో తెచ్చి ఇచ్చేవాళ్ళు. ఇన్ని రోజులు 4 రోజులు మురగబెట్టేవాళ్ళ జనాన్ని మురగబెట్టరు. వాలంటీర్లు ఉంటే ఏంటమ్మా ఎలా ఉంది, జ్వరం వచ్చిందా, ఏమొచ్చిందని చెప్పేసి జనాన్ని చూసుకునేవాళ్ళు. ఎవరైనా పసిబిడ్డలు ఉండా కూడా ఏదైనా వాళ్ళకు ఏదైనా తగిన అగ్గిలు కానీ ఎలాంటివి అయినా కూడా తెచ్చి మాకు అన్నీ ఆంటీ గారు అని మగోళ్ళైనా ఎవరైనా కూడా బాగా చేశారు వాలంటీర్లు. కానీ వాలంటీర్లు తీసేసిన తర్వాత చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. పట్టించుకోవటము మళ్ళీ ఇస్తానన్నాడు కానీ ఎందుకు అమలు చేయలేకపోవడం ఆయనకే తెలుసు. మనకి ఇక అవన్నీ మనం చెప్పడానికి వీలు లేదు. వాలంటీర్లు లేకపోతే ప్రతి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఓట్లకు వచ్చి తలుపు తట్టి తీసుకున్నారు, మరి ఓట్లు వేయించుకున్నారు ప్రజల చేత. ప్రజలకు మేలు ఎందుకు చేయలేకపోతున్నారు అది దేవుడే చూసుకోవాలి. వాళ్ళకు కూడా ఇలాంటి స్థితి వాళ్ళకు వస్తే వాళ్ళు కూడా దారుణంగా ఇది అవుతారు. గమనించాను పైనుంచి మేము పైన ఉన్నాము, మమ్మల్ని ఆదుకునే లేరని చెప్పని. అంతే మరి మేము 4 రోజుల నుంచి పైనే ఉన్నాము. శనివారం ఆదివారం ఉదయం 8 కాడ నుంచి మేము ఇక్కడే పైనే ఉంటున్నాం. పైనే ఉండి కింద ఉండి ఏదైనా శుభ్రం చేసుకుంటే ఇక్కడే ఉండిపోయాం. మాది చింగరాయకొండ, మేము అక్కడికి వెళ్ళాలంటే వెళ్ళలేము. పిల్లలు వెళ్దామమ్మా అంటున్నారు. వెళ్దామంటే ఇల్లు ఎట్టా ఇద్దయా, ఎందుకులే పోదాం దేవుడే ఉండాలని ఇక్కడే నిలబడి ఉండాం మేము. ఇబ్బంది ఇంటి పైన కొంచెం రేగులు ఉంటే దానిలోనే బయటే కూర్చుంటూ ఏదైనా వర్షం వచ్చినప్పుడు లోనికి వెళ్ళి అట్ట తలదాసుకోవటం. అసలు మేము 3 తడవలు వచ్చింది కానీ ఎప్పుడు కూడా ఎలాంటి ఇంత లోతు రాలేదు. ఈసారి మటుకి అధికంగా వచ్చింది లోతు. మనిషి అసలు 6 అడుగులు హైట్లో మనిషి తెప్పలతోటి తీసుకెళ్ళారు జనాన్ని, పసిబిడ్డ తల్లుల్ని. చాలా ఘోరంగా వృద్ధులైతే అసలు నీళ్ళ డబ్బాలు వేసుకొని వాళ్ళు కూర్చోటానికి తావులేక నీళ్ళు మనం పెట్టుకుంటాం కదా 5 అడుగుల డబ్బా, ఆ డబ్బాల్లో ఎక్కించుకొని తీసుకెళ్ళారు జనాన్ని. ఇక్కడ ప్రత్యేకంగా స్వచ్ఛంద సంస్థలు కానీ ఇక్కడ యువకులు కానీ ప్రభుత్వం కన్నా వాళ్ళే చేశారంట. వాళ్ళే మా పేటోళ్ళే మా కుర్రపిల్లలు మా పిల్లలు బయట కేదరాజు పిల్లలు ఏంటి, మళ్ళీ చింగినగర్ పిల్లలు, అటు చిట్టినగర్ పిల్లలు ఏంటి, కాలేజీ పిల్లలు అధికంగా చేశారు. ప్రభుత్వం దోనుపూడి శంకర్ ఒక ఆయన వచ్చాడు, అటు వెళ్ళిపోయాడు. అసలు ఎవరు రాలేదండి, వచ్చారు అక్కడ. చెప్పండి ఎలా ఉంది పరిస్థితి, ఎలా ఉందండి? పరిస్థితి ఏముంది, బాగా దారుణంగా ఉంది. అయితే నీళ్ళు బాగా వచ్చేసింది. మరి ఫస్ట్ పొర కూడా మునిగిపోయినాయి, ఫస్ట్ పొరలు కూడా. మరి ఇలాగా ఉండి ఇలాగా చెక్కలు కట్టుకొని అటు ఇటు పోతా ఏమైనా కావాల్సి ఉంటే తెచ్చుకుంటాను. పైన ఉన్నాం, మరి ఏం చేస్తావు, చలికి చచ్చిపోతా ముసలాళ్ళు అయిపోయినాయి. దోమలు ఫుల్ దోమలు, ఎవరెవరు రావట్లే. ఏదో కుర్రాళ్ళు ఉండబట్టి ఆ కొవ్వొత్తులో ఈ కొవ్వొత్తులో ఇచ్చి వెలిగించుకోమని చెప్తున్నారు. చూస్తే కనుక విజువల్లో చూస్తే కనుక ఉన్నటువంటి వాహనాలకు సంబంధించి ఏతున్న వాహనాలు కూడా ఒక్కొక్కటిగా బయటపట్టిన పరిస్థితి కూడా ఉంది. ఉన్నటువంటి వారు కూడా ఇక్కడ నుంచి వాహనాలు తీసుకెళ్తున్నారు. చెప్పండి అసలు ఎలా ఉంది పరిస్థితి? 3 రోజుల నుంచి నీళ్ళలో ఉందా, ఎలా ఉంది? 3 రోజులు నీళ్ళు లేదన్న. మేము పేట నుంచి ఇక్కడికి వస్తుంటే బండి అయిపోయింది సడన్గా. బండి స్టార్ట్ చేసాం. ఇప్పుడే తీసుకెళ్తున్నాను 3 రోజుల తర్వాత. ఇప్పుడే తీసుకెళ్తాను. కొంచెం దూరం వచ్చింది, తర్వాత అయిపోయింది. చెప్పలేమన్నా ఎంత అయిద్దా. ఇంజిన్లోకి నీళ్ళు వెళ్ళిపోయింది. బండి సర్వీసింగ్ మొత్తం చేయాలంటున్నారు. ఎంత అయితే తెలియదు మరి.